హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజున కూడా దేవుడు నాతో ఏ వాక్యము చెప్పమని ప్రేరేపించాడో ఆ వాక్యాన్ని మీకు ముందుగా ఉంచాలని ఆశపడుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయమందు 10 నుంచి 13 వరకు దయచేసి ఎవరైనా చదవాలి. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సాయంత్ర సమయంలో నా దేవుడు ప్రత్యేకించి ఒక సహోదరిని మనకు ముందుగా ఉంచాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ రాయబడిన ఈ సహోదరికి వచ్చిన చరిత్రను, ఈ సహోదరికి వచ్చిన జీవిత వేదనను ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ఒక సహోదరి 18 సంవత్సరములుగా వంగిపోయిన స్థితిలో ఉంది. బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, ఎంత మాత్రము కొంచెం కూడా లేవలేని పరిస్థితుల్లో, చక్కగా నిలవబడలేని పరిస్థితుల్లో ఆమె జీవితం గూనెగా మార్చబడి ఉందట. అమ్మాయి హల్లెలూయా. 18 సంవత్సరాలుగా ఆమె జీవితం గూని అయి వంగిపోయి ఉంది. బైబిల్ గ్రంథము తేటగా చెప్పబడుతూ ఉంది, 18 సంవత్సరములుగా ఆమె జీవితం వంగిపోయి ఉంది. దానికి కారణం ఏంటి అని కూడా బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది. ఒక దురాత్మ ఆమె జీవితాన్ని వంగింపజేసింది అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈమె యొక్క జీవితాన్ని కొంచెం లోతుగా మనం ధ్యానించినట్లయితే ఈమె జీవితం ప్రారంభ రోజుల్లో మనలాంటి చక్కగా నిలవబడగలిగిన ఒక సహోదరి, మనలాంటి మంచి సౌందర్యం కలిగిన ఒక సహోదరి. నేను అనుకుంటూ ఉన్నాను, ఆ సహోదరి తన యవ్వన ప్రాయం వరకు చాలా అందంగా ఉండి ఉండవచ్చు, మన వలె చాలా చక్కగా ఉండి ఉండవచ్చు, హుషారుగా ఇక్కడ అక్కడ తిరుగుతూ ప్రతి పనులు చేయగలిగిన ఒక మంచి సహోదరి, చక్కగా ఉన్న ఒక సహోదరి, అందమైన జీవితం, ఏ కొరత లేని జీవితం. ఆమె కుటుంబం అంతా అందంగా ఉంది, ఆమె జీవితం అంతా అందంగా ఉంది, ఏ కొరత లేదు. చాలా సంతోషకరమైన కుటుంబం, చాలా సంతోషంగా కుటుంబం జీవితం జరుగుతూ ఉంది. కానీ హఠాత్తుగా ఒక దురాత్మ యొక్క కార్యం, ఒక దురాత్మ యొక్క పోరాటం ఆమె శరీరంలో ప్రవేశించింది. హఠాత్తుగా వచ్చిన సుడిగాలి వలె వచ్చిన ఒక పోరాటం, భయంకరమైన గాలి వలె ఆమె కుటుంబానికి వచ్చింది. చక్కగా రూపవతి ఉన్న ఆమె జీవితం దురాత్మ క్రియ వల్ల, అశుద్ధాత్మ యొక్క క్రియ వల్ల ఆమె జీవితం వంగింపబడింది. చక్కగా ఉన్న ఆమె జీవితం వంగింపబడింది. చక్కగా ఉన్న ఆమె కుటుంబం వంగింపబడింది. ఒక్కరోజు 2 రోజులు కాదండి, 18 సంవత్సరములుగా ఆమె జీవితం గూనిగా వంగిపోయి ఉంది. ఎంత మాత్రం చక్కగా నిలవబడలేదు, మనలాగా పైకి లేవనెత్తి తలను లేవనెత్తి పైకి చూడలేదు. ఆమె జీవితం అంతా కిందే చూస్తూ ఉంది. ఆమె జీవితం అంతా వంగిపోయిన స్థితిలో ఉంది. వికారమైన రూపం అంగవైకల్యం వలె మార్చబడింది. అయ్యో, నా జీవితం 18 సంవత్సరాలుగా వంగిపోయిందని చెప్పి కన్నీరు విడిచింది, వేదన చెందింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ జీవితాన్ని కొంచెం లోతుగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. గూనిగా మార్చబడింది. చక్కగా ఉన్న ఆమె జీవితం గూనిగా మార్చబడింది. ఒక పక్క అంగవైకల్యాన్ని మోసుకుంటుంది, ఒక పక్క రూపవతి అయి ఉన్న సహోదరి వికారమైన రూపంతో వంగిపోయింది. వికారంగా వంగిపోయిన స్థితిలో తిరుగుతూ ఉంది. ఏ పనికి వెళ్ళలేదు,
ఎక్కడ వెళ్ళి పని చేయడానికి కుదరదు. ఏ పని చేయలేని స్థితిలో మార్చబడింది. తన జీవితంలో చక్కగా నిలవబడలేనందువల్ల, ఆమె జీవితం అంతా వంగిపోయినందువల్ల ఎక్కడా పని చేయలేని పరిస్థితి. పని చేయలేని స్థితిలో కుటుంబంలో ఇంటి దగ్గర ఉండి, ఇంటి దగ్గర ఏదో ఒక పని చేస్తాం అనుకున్నా ఏ పని చేయలేని పరిస్థితి. కుటుంబంలో ఉన్న వాళ్ళంతా అంటూ ఉన్నారు, ఏ కూడి మాకని ఎందుకు నీవు పుట్టావు, మాకని ఎందుకు నీవు పుట్టావు. గూడిగా ఉండి 18 సంవత్సరాలుగా మమ్మల్ని ఏడుపుచ్చు చంపుకుంటూ ఉన్నావు. నీ వల్ల నాకేం ప్రయోజనం. కన్న తల్లిదండ్రులు అంటూ ఉన్నారు, గూడిగా పుట్టి మా కడుపులో పుట్టి ఎందుకు ఇటువంటి జన్మ నీకు. 18 సంవత్సరాలుగా నీకు ఊరికే మీకు అన్నం పెడుతూ ఉన్నాను. వేదనకరంగా మాట్లాడుతూ ఉన్నారు కన్న తల్లిదండ్రులు. 18 సంవత్సరాలుగా దండగా తింటూ ఉన్నావే, ఏ పని చేయలేని పరిస్థితుల్లో గూడిగా ఉన్నావే. నీకంటూ ఒక కుటుంబం లేదు, నీకంటూ ఒక సొంతం లేదు. నేను చూసేవాళ్ళంతా పరిహాసంగానే చూస్తూ ఉన్నాను. మా ఇంట్లో ఉండి కూడా ప్రయోజనం లేదు. కన్న తల్లిదండ్రులు కూడా వేదనగా మాట్లాడుతూ ఉంటే తల్లి హృదయం బద్దలైపోయింది. 18 సంవత్సరాలుగా నా జీవితం గూడిగా మార్చబడింది. ఎక్కడికన్నా వెళ్ళి పని చేస్తామంటే నా అంగవైకల్యం నన్ను పాడు చేసేది. ఎక్కడికి వెళ్ళలేకపోతూ ఉన్నాను, ఏ పని చేయలేకపోతూ ఉన్నాను. ఎవరి దగ్గర నా పని ఇస్తారని చెప్పి అడిగితే, ఏ గూడి ఈ రూపంతో ఈ అంగవైకల్యంతో నువ్వు ఏం పని చేస్తావు, పోయికుని చెప్పి తరుగుతూ ఉన్నారు. జానడు కడుపు, ఒక పిడికిడ ఆహారం కూడా తినడానికి కూడా సంతోషంగా తినలేకపోతూ ఉన్నాడు. ప్రతిరోజు అవమానం. ఇంట్లో చూస్తే ప్రతి వారు తిడుతూ ఉన్నారు. కూడా పుట్టిన వాళ్ళన్నా గౌరవిస్తున్నారా అంటే లేదు. మాకింటికి ఇటువంటి ఆమె పుట్టింది, మాతో పుట్టిన వాళ్ళు ఇటువంటి రూపమా, ఈమె ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఈ జీవితం ఏమవుతుంది, ఎక్కడన్నా విషయం తాగి చావకూడదు. హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. హృదయం బద్దలైపోయింది. ఏం చెయ్యాలి. సొంత బంధువులు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. నాన్న వాళ్ళ తనను తరిపిస్తూ ఉన్నారు. అంగవైకల్యంతో ఉన్న నా రూపం, వేదనకరంగా ఉన్న నా జీవితం, నేనంటే ఎవరికి ఇష్టం లేని పరిస్థితుల్లో మార్చబడ్డా. సొంత బంధువులంతా ఇంటికి వస్తూ ఉంటారు. వివాహ కార్యాలకు, శుభకార్యాలకు పత్రికలు ఇస్తూ ఉంటారు. అందరూ వచ్చేసి నేను చెప్పి, కానీ ఈ గూనిగా ఉన్న తల్లిని చూసి ఎవరు పిలవడం లేదు. కారణం, శుభకార్యంలో నీ వచ్చి నువ్వే చేస్తావు, ఇక్కడే పడు ఇంటి దగ్గర కాపలా కుక్కలాగా ఉండవచ్చు అని చెప్పి వేదనకరంగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు. అయ్యా, 18 సంవత్సరాలుగా నా జీవితంలో నా గుండె బాధలు ఎవరితో చెప్పుకోగలను. 18 సంవత్సరాలుగా ఇంత కష్టాలు అనుభవిస్తూ ఉన్నాను. నాన్న వాళ్ళంతా నన్ను వేదన పరుస్తూ ఉన్నారు. నా రక్త సముద్రులు కూడా నన్ను వేదన పరుస్తూ ఉన్నారు. నా బాధను ఎవరితో చెప్పుకోగలను. ఊళ్ళో నా ఎవరైనా నా బాధ వింటారేమో, నన్ను ప్రేమగా చూస్తారేమో అని చెప్పి ఆ తల్లి తన ఇంటి నుంచి బయట వచ్చి తన వీధిలో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలంతా గుంపులుగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, నవ్వుకుంటూ. ఆ సహోదరి అనుకుంది, వారిలో ఎవరైనా నన్ను ప్రేమతో పిలుస్తారేమో, ప్రేమతో మాట్లాడతారేమో అని ఆ యొక్క సమూహంలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న సహోదరి అంటుంది, ఏ గూడి ఇక్కడే పని నీకు, మాతో ఇక్కడే పని నీకు, ఇక్కడ చదువు తరుగుతూ ఉన్నారు. ఉండి బదలైపోతూ ఉంది. నాన్న వాళ్ళు రక్త సంబంధులంతా నన్ను వేదనపరుస్తూ ఉంటే ఈ లోకమన్నా నన్ను ఆదరిస్తుందేమో అని చెప్పి లోకాన్ని చూసి వచ్చాను. కానీ ఈ లోకం కూడా నన్ను ఇట్లా తరుగుతూ ఉంది, నన్ను గాయపరుస్తూ ఉంది, నన్ను గాయపరుస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళగలను, నేను ఏం చేయగలను. నడిచి వెళ్తూ ఉంది. నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్కూల్ గ్రౌండ్ లో పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారు. ఆ తల్లిని చూసి, అక్కడ చూడ అక్కడ గూడిపోతుందిరా అని చెప్పి చిన్న చిన్న రాళ్ళంతా ఎత్తుకొని విసురుతూ ఆ తల్లి పైన వేసి విసురుతూ, ఏ గూడి గూడి అని చెప్పి రాళ్ళు విసురుతూ
హృదయం బద్దలైపోయింది. చివరకు చిన్న పిల్లల దగ్గర కూడా నేను పరిహాసంగా మార్చబడ్డా. నా జీవితం పరిహాసంగా మార్చబడ్డది. నా రక్త సంబంధులను గౌరవించడం లేదు, ప్రేమగా చూడడం లేదు. నా సొంత బంధువులను ప్రేమగా చూడడం లేదు. లోకంలో ఎవరైనా ఆదరిస్తారంటే వాళ్ళు కూడా నన్ను దూరపరుస్తూ ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర కూడా నేను ఒక అవమానంగా మార్చబడ్డాను. ఇటువంటి రూపముతో, అంగవైకల్యముతో, ఇటువంటి వంగిపోయిన జీవితంతో నేను జీవించి ఎవరికి ప్రయోజనం? నేను బ్రతికి ఏమి సాధించగలను? నేను జీవించి ఎవరికి ప్రయోజనం లేకుండా, ఏమి సాధించకుండా నేను జీవించి ఏం చేయగలను? మరణం నాకు వస్తే బాగుంటుంది, మరణం నాకు వస్తే బాగుంటుంది. ఆ మరణం కూడా నాకు రావడం లేదే. అయ్యో, నా బాధను చూసి నన్ను ఓదార్చడానికి, నా జీవితాన్ని చక్కబరచడానికి ఈ లోకంలో ఖచ్చితంగా ఒక్కరైనా ఉంటారు అని చెప్పి దేవుని ఆలయానికి వచ్చింది. 18 సంవత్సరాలుగా తన గుండె బాధను, 18 సంవత్సరాలుగా తన హృదయంలో ఉన్న గుండె వేదనను దేవుని ఆలయంలో కుమ్మరించింది. ఇంకా ఎన్ని రోజులయ్యా మెస్సయ్యా, ఇంకా ఎన్ని రోజులు? నా జీవితం వంగిపోయి ఉందే, నా జీవితం వంగిపోయి ఉందే. ఎవరికి ప్రయోజనం లేకుండా నేను జీవిస్తూ ఉన్నానే. ఇంకా ఎన్ని రోజులు నేను ఈ విధంగా బ్రతకాలి? ఇంకా ఎన్ని రోజులు నేను ఈ విధంగా బ్రతకాలి? మెస్సయ్యా వస్తాడు, మెస్సయ్యా వస్తాడు అని చెప్పి గ్రంథాలు చెబుతున్నాయే. మెస్సయ్యా నీవు ఎప్పుడు వస్తావయ్యా, మెస్సయ్యా నీవు ఎప్పుడు వస్తావయ్యా అని చెప్పి దేవుని ఆలయంలో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంది. రానై వచ్చింది ఓ రోజు. మెస్సియా అయిన నా యేసు రాజా ఆ దేవుని ఆలయంలో వాక్యోపదేశం చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు ఆమెను చూసేశాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. మెస్సియా అయిన యేసు రాజా నీవు ఎప్పుడు వస్తావయ్యా? హృదయం హృదయం దేవుని వైపు చూసింది. దేవా, నా భారాన్ని తొలగించడానికి ఎప్పుడు వస్తావయ్యా? నానే వచ్చిన రోజు యేసుక్రీస్తు దేవుని మందిరంలో వాక్యోపదేశం చేస్తున్నప్పుడు దేవుని చూపు ఆమెపై పడింది. ఆమె హల్లెలూయా. దేవుని చూపు పడి ఆమె జీవితంలో వంగిపోయిన ఆమె జీవితాన్ని ఒక క్షణంలో చక్కబరిచి, నీ జీవితాన్ని నేను మార్చా. ఇకపై నీ జీవితం ఒంటరిగా ఉండదు, ఇకపై నీ జీవితం అనాథగా ఉండదు, ఇకపై నీ జీవితం ఎవ్వరు లేదని ఉండదు. ఇకపై నాకు ఎవ్వరు లేదనుకుంటున్నావేమో, నేను నీకు ఉన్నానని చెప్పి ధైర్యాన్ని చేశాడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, 18 సంవత్సరములుగా గుండె వేదన, 18 సంవత్సరముల ఆ భారం ఎవ్వరూ చూడలేదే. నా స్థితి ఎవరికి తెలియలేదే, నా పరిస్థితి ఎవరికి తెలియలేదే. కుమిలిపోయింది, కుమిలిపోయింది. అటువంటి ఆ సహోదరి జీవితాన్ని, వంగిపోయిన ఆమె జీవితాన్ని నా యేసు చక్కపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు రాత్రి సమయంలో ఇక్కడ కూర్చుని ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితాల్లో కూడా ఏదో ఒక కార్యం, ఒకవేళ అప్పుల సమస్య అయి ఉండవచ్చు, వ్యాధి అయి ఉండవచ్చు, సైతాను బంధకాలై ఉండవచ్చు, అయ్యా కుటుంబంలో దరిద్రత, కన్నీరు, వేదన, ఏదో ఒక కార్యం, ఏదో ఒక సమస్య మీ కుటుంబాన్ని భంగింపజేసి ఉంటున్నదేమో, మీ కుటుంబాన్ని వేదనకరంగా అంగవైకల్యం చేస్తుందేమో. అయ్యో, నా జీవిత కాలం అంతా ఇటువంటి బంధకముతో బంధింపబడి, అయ్యో నా జీవిత కాలం అంతా ఎవరికి ప్రయోజనం లేకుండా ప్రతి వారికి నేను ఒక అవమానంగా మార్చబడ్డానని చెప్పి వేదనగా ఇక్కడ కూర్చొని ఉన్నావేమో. నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నా. ఆ 18 సంవత్సరముల ఆ సహోదరిని చక్కపరిచిన అదే దేవుడు నీ జీవితాన్ని కూడా చక్కపరచడానికి వచ్చాడు.
సంతోషం లేదా? హల్లెలూయా. 18 సంవత్సరముల ఆమె జీవితాన్ని నా యేసు చక్కబరిచాడు. ఈరోజు కూడా మన జీవితాన్ని చక్కబరిచే దేవుడుగా మన మధ్య దిగి వచ్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవాలయంలో ఆమె నిరీక్షణ, ఆమె ఆశ, ఆమె విశ్వాసమంతా ఏంటి? 18 సంవత్సరములుగా ఎదురు చూస్తూ ఉంది. 18 సంవత్సరములుగా ఎదురు చూస్తూ ఉంది. ఈ లోకం నన్ను చేయవిడిచిన నా మెస్సియా అయిన యేసురాజా ఖచ్చితంగా వస్తాడు. నా స్థితిని చూసి, నా హృదయ వేదన చూసి, నా జీవితాన్ని చక్కబరచడానికి నా మెస్సియా వస్తాడు. అదే నా నిరీక్షణ అని చెప్పే ఆ సహోదరి 18 సంవత్సరాలుగా దేవుని ఆలయాన్నే, దేవుని పాదాన్నే పట్టుకుని ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆమె నిరీక్షణకు, ఆమె విశ్వాసములకు తగిన ఫలితం రానే వచ్చింది. మెస్సియా అయిన యేసురాజా వచ్చాడు. ఆయన చూపు వేల మంది ప్రజలు ఉన్న ప్రత్యేకించి ఆమెపై పడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుని ఆలయంలో వేల కొలది ప్రజలు ఉన్నారు. వేల కొలది ప్రజలు ఉన్నా దేవుని చూపు ఎవరిపై పడింది? ప్రత్యేకించి ఆ సహోదరి పైన పడింది. కారణం ఆమె హృదయంలోని వేదనంతా, ఆమె హృదయంలో చెందిన వేదనంతా, దుఃఖం, వేదన. అయ్యో నా జీవితం అంతా ఎందుకు ఇంత వంతెని తల, ఎవరికి ప్రయోజనం లేకుండా నేను జీవించిన జీవితం ఎందుకు? కుమ్మరిపోయిన ఆమె జీవితాన్ని చూసిన యేసు ఆమెను చక్కబరచడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను నమ్ముతున్నాను, ఈ వనస్థలిపురం యొక్క ప్రాంతంలోకి, లిటిల్ ల్యాండ్ చర్చ్ లోకి నా యేసయ్య వచ్చేసాడు మన జీవితాన్ని చక్కబరచడానికి. ఆమేన్. హల్లెలూయా. ఏ విధమైన జీవితంలో, ఏ విధమైన అంగవైకల్యంతో నేను కూర్చొని ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి స్థితిలో ఇక్కడ కూర్చొని నాకు తెలియదు. ఒకటి మాత్రం సత్యం, 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 మన జీవితాలు చక్కబరచబడబోతున్నాయి నిశ్చయం. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఆ సహోదరిని చూచాడు. ఆమేన్. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడట? చూస్తున్న దేవుడు. ఆయనకు ఒక పేరుంది, ఎల్ రోయి. నన్ను చూచుచున్న దేవుడు నీవే. ఎల్ రోయి, చూచుచున్న దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా కష్టాలు ఎవరికి తెలుసు? నా బాధలు ఎవరికి తెలుసు? అయ్యో ఒంటరిగా నేను కుమిలిపోతున్నానని చెప్పి వేదన పడుతున్నావేమో, నా బాధలు నేను ఒంటరిగా ఏడుస్తున్నానని చెప్పి దిగులు పడుతున్నావేమో. నీ కన్నీరు, నీ వేదన ఒకవేళ నీ భర్త చూడకుండా ఉండవచ్చు, నీ భార్య చూడకుండా ఉండవచ్చు, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు చూడకుండా ఉండవచ్చు. కానీ నీ కన్నిటిని చూసే యేసయ్య నీతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను ఆరాధించే దేవుడు చూస్తున్న దేవుడు. 18 సంవత్సరాలుగా ఆమె పడిన వేదన చూశాడు. ఒక్క క్షణంలో ఆమె జీవితాన్ని చక్కబరిచాడు. ఓ రోజు యేసుక్రీస్తు గెనెసరెతు సరస్సు తీరమున జన సమూహానికి వాక్యోపదేశం చేస్తూ ఉన్నాడు. వేల కొలది ప్రజలున్నారు, వాక్యోపదేశం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా ఆయన చూపు హఠాత్తుగా దూరంగా ఉన్న 2 పడవల వైపు పోయింది. దూరంగా ఉన్న 2 పడవలు చూశారు. వేల కొలది మంది ప్రజలున్నారు, వారితో మాట్లాడుతూ ఉండి ఆయన చూపు ప్రత్యేకించి ఆ పడవ పైన పడినాయి. చూస్తే 2 పడవలు ఉన్నాయి. దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే సీమోను అనే పేతురు యొక్క పడవలోకి ఇటు కూర్చోడానికి అడిగాడు. పేతురు, సీమోను, ఈ పడవలో నాకు స్థలం ఇస్తావని అడిగాడు. కూర్చోండి అన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రత్యేకించి ఆ పడవను చూశాడు? కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఆ పడవకి యజమాని అయిన సీమోను యొక్క జీవిత చరిత్రను నా యేసు ఒక క్షణంలో చూశాడు. ఏంటయ్యా, ఏం జరిగింది? సీమోను అనే ఆ వ్యక్తి రాత్రంతా పోయి
చేపలు పట్టాడు, ఒక్క చేప కూడా పడలేదంట. నిరాశతో వచ్చేసాడు, ఒక్క చేప కూడా పడలేదు. వచ్చి తన వలను కడుక్కుంటున్నాడు, వలని కడుగుతూ ఉన్నాడు, అలుస్తూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను అతని మనసంతా దూరమైపోయింది, అతని శరీరం మాత్రం వలను కడుగుతుంది. శరీరం మాత్రం వలను కడుగుతుంది, మనసు దూరంగా ఉంది. ఏంటనుకుంటున్నారా? శరీరం వలను కడుగుతుంది, మనసంతా దూరంగా ఉంది. ఎక్కడికి వెళ్ళింది దూరంగా? చేపలు పట్టడానికి వెళ్ళి వస్తానని చెప్పి, ఇంటి దగ్గర వెళ్ళి వస్తానని చెప్పి చెప్పేటప్పుడు తన కుటుంబంతో చెప్పి ఉంటాడు, అమ్మా భయపడకు, ఇప్పుడు నేను చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నా, చేపలు పట్టి వస్తా, చేపలు పట్టుకుని వచ్చి ఆ చేపలను అమ్మి ఆ డబ్బుతో మన ఇంటి అద్దెని తీర్చేస్తాం. మనం వస్తువులు తీసాం కదా దుకాణంలో, వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పు, అన్ని తీర్చేస్తా. డబ్బు కోసమే కదా నువ్వు బాధపడుతున్నావు. నేను ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నా, ఖచ్చితంగా చేపలు నిండుగా పట్టుకొని వచ్చి అమ్మి వాటి ద్వారా మన అవసరాలు తీర్చబడతాయి, భయపడబాకని చెప్పి ధైర్యం చెప్తే ఈ పేతురు వచ్చుంటాడు. కానీ రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక చేప కూడా పడలేదు, ఒక్క చేప కూడా పడలేదు. మనసు మాత్రం ఆలోచన పరంగా నేను ఏం చేయాలి, నేను ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాలంటే ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళు ఊరికే ఉంటారా? చేపలు పట్టడానికి వెళ్ళారే, చేపలు ఎక్కడా అని అడుగుతారు. చేపలు లేకపోతే ఒకవేళ అమ్మినట్లయితే ఆ డబ్బులు ఎక్కడా అని అడుగుతారు. దానికి జవాబు చెప్పాలి. చేపలు లేదు, డబ్బులు లేదు అన్నావంటే నువ్వంతా ఏం మొగాడురా? వెళ్ళావు పెద్ద వీరుడుగా చేపలు పట్టడానికి, ఒక్క చేపలు దొరకలేదా నీకు? పెద్ద వీరుడుగా వెళ్ళావే, రోజులు కొట్టుకుని వెళ్ళావే అంటారంటరా, అంటారు. ఏం చెప్పాలి? ఇంటికి అక్కడ వెళ్ళి అప్పుల వాడు వచ్చి, ఏ శ్రీమాను చేపలు పట్టుకొని వచ్చి ఆ డబ్బుతో అప్పు తీస్తానని చెప్పావే, ఎక్కడ రా అని అడుగుతాడు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? దుకాణం వాళ్ళు వచ్చి అడుగుతాడు, వారికి నేను ఏం చెప్పాలి? నిరాశ, నిరాశ. శరీరం మాత్రం వలను కడుగుతుంది, మనసంతా ఏం చెప్పాలి, నేనేం చేయాలి? నా పరిస్థితి ఇటువంటి వేదనకరంగా మార్చబడిందని చెప్పి వేదనతో ఉన్నాడు సీమోను. అందుకే నా యేసయ్య చూపు వేళ్ల కొలది మంది ప్రజలు అక్కడ ఉన్నా అక్కడ పడింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వెళ్ళాడు, వెళ్ళి పడవలో కూర్చొని మాట్లాడాడు, ప్రజలతో మాట్లాడాడు. అప్పటికి సైలెంట్ గానే ఉన్నాడు పేతురు. తర్వాత అన్నాడు, నీ పడవలో నాకు స్థలం ఇచ్చావు, నేను అడిగిన వెంటనే ఒకటి ఇచ్చేసావు, నేను నిన్ను ఊరికే పంపను. హల్లెలూయా. యేసయ్య ఒకటి అడిగాడు అనుకోండి, దాన్ని ఇచ్చేసాం అనుకోండి, ఆయన ఊరికే వదలడండి, అది మాత్రం ఇచ్చాం. ఆమేన్, హల్లెలూయా. సీమోనుతో అన్నాడు, సీమోను లోతుగా పో అన్నాడు. సీమోనుకు ఒకటే సందేహం, నేనే రాత్రంతా కష్టపడి ఒక చేప కూడా పడకుండా ఎంత కడుపు మంటతో ఉన్నాను, నన్ను చూసి లోపల పోమంటా ఉన్నాడు. అది కూడా ఓర్చుకునేశాడు. సరే పోయాని చెప్పి పోదామని అక్కడ పోయి వలలేమన్నాడు. ఎంత కోపం వచ్చిండాలి. నా యొక్క వృత్తిలో నా యొక్క అనుభవం అంత లేదు నీకు. వయసు పేతురు వయసు ఎక్కువ కదా, చిన్న వయసు నుంచి చేపలు పడుతున్నాడంటే ఖచ్చితంగా పేతురు యొక్క అనుభవం అంతా కూడా లేదు వయసు. యేసయ్యకు నా అనుభవం అంత వయసు కూడా లేదు నీకు, నీవు ఏంటి వలలేమంటే నేను అయ్యావా అని చెప్పాడా? చెప్పాడా? రాత్రంతా చేపలు పట్టడానికి వలలు వేశాను, ఒక్క చేప దొరకలేదయ్యా, అటువంటిది నీవు చెప్తే వేస్తే ఎక్కడ దొరుకుతుంది నేను అడిగాడా? అడిగాడా? రాత్రంతా శ్రమపడి ఒక చేప కూడా దొరకలేదు, నేనే కడుపు మంటలో ఉన్నానే, నా కడుపులో ఇంకా కొంచెం నూనె వస్తున్నావు అని చెప్పి అడిగాడా? అడగల, అడగల. యేసు చెప్పిన మాటకు లోబడ్డాడు, పడవంతా చేపలుగా మార్చబడ్డాయి. హల్లెలూయా. ఆయన చెప్పింది చేస్తే
ఆమేన్. హల్లెలూయా. వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా. సీమోను వలె ఒకవేళ నీ జీవితంలో కూడా నిరాశతో వచ్చున్నావేమో, వేదనతో వచ్చున్నావేమో, అయ్యా సరైన ఉద్యోగం దొరకడం లేదయ్యా, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఉద్యోగం దొరకడం లేదు, కుమిలిపోతున్నావేమో, నీ ప్రయాసకి తగిన ఫలితం లేక ఈరోజు వ్యాపారంలో నష్టమైపోయిందేమో, నువ్వు ఎంతో ప్రయత్నం చేసినా, ఎంతో కష్టపడినా నీ ఉద్యోగంలో ప్రమోషన్ రాకుండా వేదన పడుతున్నావేమో, నేను పడిన కష్టం అంతా వృధా అవుతుందే అని చెప్పి వేదన పడుతున్నావేమో. నా యేసు చెబుతూ ఉన్నాడు, నీ పడవలో నా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ రోజు నింపబడి, ఆశీర్వాదం చేత నింపబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నా. ఆమేన్.